What's happening in Kerala? This is in Kerala, boss. My soldiers are in this position, boss. పరుపులు లేవు బాస్. అక్కడ సేవ చేయడానికి వెళ్ళిన నా సోల్జర్స్ ఇటువంటి పరిస్థితిలో ఉన్నారు, గుర్తుంచుకోండి. ఈరోజు మనం ఇంత స్వతంత్రంగా ఉన్నామంటే, ఈ గాలి పీల్చుకున్నామంటే ఆ మహానుభావులు మన గురించి త్యాగం చేస్తున్నారు. అన్నం పెట్టే రైతన్న ఎంత గొప్ప, దేశాన్ని కాపాడే సోల్జర్ కూడా అంతే గొప్ప. ఈ దేశభక్తి లేని ఇంకా వేరేది ఏది వేస్ట్ బాస్. ఒక్కసారి చూసుకోండి, వేరే దేశాలనే చూసుకోండి, అని చూసుకోండి, మన దగ్గర అన్ని మొదటి నుంచి అన్నీ ఉన్నాయి. నా యూత్లో లోపించింది దేశభక్తి మాత్రమే. దిస్ ఈజ్ ఐఎమ్ విట్నెసింగ్ ఎవ్రీడే. అసలు అది రావాలంటే ఫస్ట్ మీ మాతృభక్తి, మీ పితృభక్తి. అసలు ఆచార్య దేవుళ్ళకి ఎంత గౌరవిస్తున్నారో ఒకసారి చూసుకోండి. ఎంతమంది రెస్పెక్ట్ ఇస్తున్నారు. లెక్చరర్స్ పైన, టీచర్ల పైన నిక్నేమ్స్ పెట్టి వాళ్ళను హేళన చేయడము, అమ్మ నాన్న మాట చెప్పకుండా వినకపోవడము, చెయ్యి కోసుకోవడం, మెడ కోసుకోవడము. నేనంటే ఏమైనా కోసుకోంట. మై డియర్ ఫ్రెండ్స్, దయచేసి వినండి. ఫస్ట్ నువ్వు ఏమైనా కావాలంటే నువ్వు ప్రూవ్ చేసుకోవాలి బాస్. ఇక్కడ నా సోదరి మనలు ఎవరైతే ఉన్నారో, నా పిల్లల లాంటి వాళ్ళు, నా కొడుకు కంటే చిన్న పిల్లలు పనిచేస్తున్నారు ఇక్కడ. 5 పైసల రెమ్యునరేషన్ ఎవరికి లేదండి. ఇక్కడ 5 పైసలు కూడా రెమ్యునరేషన్ లేదు. ఛార్జీలు వాళ్ళే పెట్టుకొని వచ్చారు. ఎక్కడ నూజివీడు, ఎక్కడ శ్రీకాకుళం, ఎక్కడ చిత్తూరు, ఎక్కడ మదనపల్లి, ఎక్కడ తిరుపతి, ఎక్కడ ఆదిలాబాద్, ఎక్కడ హోసూర్, కర్ణాటక నుంచి వచ్చారు ఇక్కడికి. మీరు కూడా రెడీ బాస్, రెడీ కండి బాస్. ఆ రెడీ అయ్యేముందో ఎలా ఉండాలో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫస్ట్ యు మస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఇన్కమ్. ఏంది గంప గారు ఇన్కమ్ అంటున్నారంటే, బాసు 8th, 9th, 10th 3 క్లాసుల్లో 2 చినిగిపోయిన నెక్కర్లు వేసుకొని తిరిగిన ఉన్నాను. ఆ పేదరికం అంటే ఏందో చూసిన నేను. 8th, 9th, 10thలో 6 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయిన వాడిని నేను. ఇంటర్మీడియట్ డబ్బులు లేకుంటే పాల బాటలు ఇంటింటికి పెట్టిన వాడిని నేను. డిగ్రీలో చదువుకోవడానికి డబ్బులు లేకుంటే రాత్రిపూట ఆటో నడుపుతూ మార్నింగ్ చదువుకున్న వాడిని నేను. నాకు తెలుసు డబ్బు విలువ. యూ మస్ట్ ఎర్న్ మనీ. బద్ధకంగా ఉండకండి, బజ్జీలు అమ్ముకొని బతకండి, కానీ అమ్మ నాన్న మీద బతకండి. నేను ఓపెన్గా చెప్తున్నా, గుర్తుంచుకోండి. ఇఫ్ యూ వాంట్ టు ఎర్న్ మనీ, దేర్ ఆర్ సో మెనీ ఆపర్చునిటీస్. అరే బాస్, మన ఇంట్లో పని కావాలంటే, చిన్న ప్లంబర్ కావాలంటే, చిన్న బాత్రూంలో ఏమైనా ప్రాబ్లం ఉందంటే, ఓ ఫర్నిచర్ కావాలంటే, ఏదైనా కావాలంటే, క్లీన్ చేయాలంటే, ఆఖరికి ఏమైనా కావాలంటే, ఎక్కడి నుంచి వచ్చిన బీహార్ వాళ్ళు ఇక్కడ పనిచేస్తున్నారు, ఎక్కడి నుంచి వచ్చిన మధ్యప్రదేశ్ వాళ్ళు పనిచేస్తున్నారు, కానీ మనోళ్ళకి ఏమైందంట ఆలోచించండి బాస్. ఒక్కసారి ఊర్లో వెళ్ళి చూసిరండి నా మిత్రులారా. అలాగ చెట్ల కింద కూర్చున్న వాళ్ళు ప్రతి ఊర్లో 20-30 మంది ఉంటారు. వాడి మీద వీడి మీద మాట్లాడుకునే వాళ్ళు. పని చేయడానికి శక్తి లేదా? పని చెయ్యి బాస్, పని చెయ్యి. పని చెయ్యాలని సంకల్పం అంటే పని దొరుకుతుంది. మీ మనసులో అటువంటి భావన ఉంటే ఖచ్చితంగా దొరుకుతుంది. దానికోసం ఏం చేయాలి? మనీ సంపాదించండి ఫస్ట్. మీ ఇంట్లో కూడా విలువ ఉండదు సంపాదించకుంటే. ఏదో అమ్మ నాన్న కన్నారు కాబట్టి అన్నం పెడుతుంటారు మై డియర్ యూత్. బట్ యూ నీడ్ టు, అసలు నేను చెప్తున్నాను కదా, 16 ఏళ్ళకే డబ్బు సంపాదించడం మొదలుపెట్టాను. ఎస్, ఐ ఎర్న్ మనీ. ఎట్లా? ఎందుకంటే లేదు కాబట్టి మా అమ్మ నాయన దగ్గర ఉన్న వాళ్ళు ఇచ్చే పొజిషన్ లేదు. ఎందుకంటే చిన్న రైతు కుటుంబం, ఎక్కడి నుంచి ఇస్తారు? ఈరోజు ఓపెన్గా చెప్తున్నాను, ఐ యామ్ నాట్ పోర్. నాకు 1,00,000 మంది నా ట్రైనర్సు, స్పీకర్సు నాతో పాటు ఉన్నారు. నా ఇంపాక్ట్ సోదరిమణులో 1 crore స్టూడెంట్స్కి ఇంతవరకు నేను క్లాస్ చెప్పాను బాస్. 1 crore ఓపెన్గా చెప్తున్నాను. ఈ 32 ఏళ్ళ ప్రయాణంలో నా ఆస్తి చాలా గొప్ప ఆస్తి. ఆ ఆస్తి రావాలంటే ఫస్ట్ తిరగడానికి పైసలు కావాలి, నేర్చుకోవడానికి పైసలు కావాలి. అంటే పైసలు ప్రతి ఒక్క చోట ఉంది కదా. నేను ఏమంటాను తెలుసా, దాని గురించి ఎగ్జాంపుల్ కాదు. మీరు పైసలు సంపాదించడానికి మార్గం ఏమైనా ఉందా? ఆలోచించండి బాస్, ఆలోచించండి. కొత్త ఆలోచనలు వస్తాయి మీకు. మనం ఆలోచించాం, ఏం చేస్తుంది తెలుసా, నడుస్తుంది కదా, చెల్లేదో బాలకృష్ణ హైదరాబాద్ బ్యాచ్లో. నో బాస్, దానికోసం ఏం చేయాలి? ఫస్ట్ ఇది పని చేయండి. నా టైం నేను వాడితే, చూసినావా, సెంటిమెంట్తో సౌండ్ పెడుతుంది. నా టైం నేను వాడకుంటే, వావ్, ఇప్పుడు వస్తుంది. నా టైం నేను వాడితే, నా మైండ్ నేను వాడితే, నా మాట నేను వాడితే, నా ఫోన్ నేను వాడితే, నన్ను నేను వాడితే, నా మాట నేను వాడితే,
నేను అనుకుంది సాధిస్తాను. ఇప్పుడు రెండో పాయింట్, నా టైం నేను వాడకుంటే, ఇట్లా చెప్పండి, నాలాగా చెప్పాలి, నా టైం నేను వాడకుంటే, నా మైండ్ నేను వాడకుంటే, నా ఫోన్ నేను వాడకుంటే, నా మాట నేను వాడకుంటే, నన్ను నేను వాడకుంటే, నన్ను ఇంకోటి వాడుకుంటాడు. వావ్, ఇప్పుడు కనెక్ట్ అయింది, ఇప్పుడు అర్థమైంది. అర్థమైందా? నిన్ను నువ్వు వాడకుంటే నిన్ను ఇంకోటి వాడుకుంటాడు బాస్. నీ మైండ్ నువ్వు వాడుకో, చాలా పవర్ఫుల్ బాడీ ఇది. మార్నింగ్ ఆది గారు చెప్పారు, డాక్టర్ ఆది గారు, ద పవర్ ఆఫ్ మైండ్. నీ తమ్ ఇంప్రెషన్ ఇంకోళ్ళతో మ్యాచ్ అవుతుందా? సౌండ్. నీ గొంతు ఇంకోళ్ళతో మ్యాచ్ అవుతుందా? ఈ ఐరీ సెంటర్, నీ కన్ను పాపలు ఇంకోటితో మ్యాచ్ అవుతాయా? ప్రతి ఒక్క శరీరానికి ఒక వాసన ఉంటుంది, ఆ వాసన ఇంకోళ్ళతో మ్యాచ్ అవుతుందా? వాసన ఏం సార్ అండి, వాసన ఏందా? కుక్కని అడుగు చెప్తారు. నీ వాసన కుక్కకే తెలుసు. అంటే ఒక్కోళ్ళు వాసన ఇంకోళ్ళకు ఉండదు అన్నట్టు. అంటే ఆ భగవంతుడు నిన్ను కిందికి పంపిస్తప్పుడు నీ వాయిస్ ఇంకోరికి ఇవ్వలేదు, నీ థంబ్ ఇంప్రెషన్కి ఇవ్వలేదు, నీ శరీరానికి ఉన్న వాసన ఎవరికి ఇవ్వలేదు, నీ హ్యాండ్ రైటింగ్ ఎవరికి లేదు. నీలాంటి నీ ప్రపంచం ఇది ఇంతకుముందు పుట్టించలేడు. లేడు. నువ్వే డిఫరెంట్. యు ఆర్ డిఫరెంట్ బాస్. నీ లైఫ్లో ఏముండాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ పవర్ఫుల్ గోల్ ఉండాలి. ఏముండాలి? ఎక్స్ట్రాడినరీ గోల్ ఉండాలి. ఏముండాలి? చెప్పండి బాస్, మీకు ఇక్కడ గోల్ ఉందా లేదా? ఎవరన్నా సరే, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా పవర్ ఉంటుంది ఇక్కడ. మీ గోల్ నేను 1 2 3 అనగానే ఏమైదాం అనుకున్నారు? ఇంకా 5 ఏళ్ళలో ఏమైదాం అనుకున్నారో గట్టిగా చెప్పండి. 1 2 3 ఏమైదాం అనుకుంటున్నారు? ఎగ్జాక్ట్లీ ఆఫ్టర్ 5 years ఏమైదాం అనుకుంటున్నారు? ఎగ్జాక్ట్లీ ఆఫ్టర్ 5 years ఏమైదాం అనుకుంటున్నారు? నువ్వు అనుకుంటలేవా? కూసా చెప్పు గట్టిగా. గట్టిగా చెప్తే ప్రకృతి తింటుంది. నేను చెప్తున్నా బాస్, ఇది మీరు అనుకుంది కావాలనా వద్దా? ఇప్పుడు అడుగుడి సార్, అడుగుడి, నేను అనుకుంది కావాలంటే ఏం చేయాలి సార్? ఏమే డిమాండ్ చేస్తారేంది? మామూలుగా రిక్వెస్ట్ చేయొచ్చు కదా, డిమాండ్ చేస్తారేంది? సరే, ఇంకో 2 సార్లు డిమాండ్. ఓకే, డన్. షల్ ఐ టెల్ యూ వండర్ఫుల్ పాయింట్, ఎక్స్ట్రాడినరీ పాయింట్. ఇది మర్చిపోకండి. నేను ప్రకృతితో మళ్ళీ అనుసంధానం చేసి చెప్తా. కమలాకర్ నమస్తే. పవర్ఫుల్ చెప్తాను, రెడీయా? ఓకే బాస్. ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? స్ట్రైట్ కూర్చోండి, ఒక్కసారి గాలి పీల్చుకోండి, వదులూరి. ఒకసారి మళ్ళీ పీల్చుకోండి, వదులూరి. ఇప్పుడు పీల్చుకున్నప్పుడు ఏం గాలి పీల్చుకున్నారు? గట్టిగా. వదులుతున్నప్పుడు ఎన్ని విషయాలు తెలుసు మీకు? ఇది చిన్నప్పుడు నేర్చుకుని ఇంకా గుర్తున్నాయా మీకు? ఇది ఎవరు చెప్పారు మీకు? ఎవరు చెప్పారు? ఏ టీచరు? సైన్స్ టీచర్కి. ఎందుకంటే ఇంకా గుర్తులేదు, ఇంకా గుర్తుంది కాబట్టి. ఫ్రెండ్స్, గాలి పీల్చుకున్నప్పుడు ఏం గాలి? వదులుతున్నప్పుడు ఏది మంచి గాలి, ఏది చెడ్డ గాలి? ఫ్రెండ్స్, మీ లైఫ్లో ప్రతిరోజు కష్టాలు, ఇబ్బందులు, దుఃఖాలు అన్నీ ఉండాలన్నా హ్యాపీగా ఉండాలా? గట్టిగా చెప్పాలి. హ్యాపీగా ఉండాలా? ఎంతమందికి హ్యాపీ కావాలని చెప్పండి. జీవితాంతం హ్యాపీగా ఉంటారు. జీవితాంతం నేను చెప్తున్నాను, నేను చెప్పింది చేస్తే జీవితాంతం హ్యాపీగా ఉంటారు. మీరు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటారు. రెడీయా? ఇది నేను ముక్తినాథ్లో నేర్చుకొచ్చుకున్నాను. వైకుంఠరావు గారు తీసుకెళ్లారు నన్ను ముక్తినాథ్. అది 107th టెంపుల్ అండి. దాని తర్వాత 108 అదేనంట వైకుంఠం. ఆ టెంపుల్కి వెళ్ళి వచ్చాను. అక్కడ ఒక స్వామీజీ నాకు నేర్పించాడు. ఎవరికి చెప్పొద్దు అన్నాడు, కానీ నేను చెప్పేస్తున్నా. చెప్పాలా? లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలంటే ఏందో చెప్తా. చెప్పాలా? చెప్పండి గట్టిగా. ఎందుకంటే మంచిది. ఆ మంత్రం ముందు ఒకసారి అమ్మనాన్నకి నమస్కారం పెట్టుకోండి, దేవునికి నమస్కారం పెట్టుకోండి, నమ్మితే నమ్మకుండా పెట్టుకోండి. ఓకే, భరతమాతకి నమస్కారం పెట్టుకోండి. డన్. చేతులు తీసేయండి. ఇక నేను చెప్తున్నా చూడండి. 1 2 3 3 నిమిషాలు ఉంటుంది ఎక్సర్సైజ్. తర్వాత లైఫ్లో ప్రాబ్లం ఉంటుంది. 1 2 3 ఆక్సిజన్ పీల్చుకోండి. ఇంకా పీల్చుకోండి. నో ప్రాబ్లమ్స్. లైఫ్లో ప్రాబ్లమ్సే ఉండవు ఇంకా. ఈజ్ ఇట్ పాసిబుల్? ఇదే బాస్, నేను మీకు అర్థమవుతాడు చెప్తున్నాను. మంచి గాలి రావాలంటే చెడు గాలి వెళ్ళాలి, మంచి రావాలంటే చెడు వెళ్ళాలి బాస్. అంతే బాస్, నువ్వు మంచోని కావాలంటే చెడు వెళ్ళాల్సిందే. యూ మస్ట్ కట్ ఆఫ్ బ్యాడ్ హ్యాబిట్స్. పొద్దుగా లేవాడు, రాత్రి నిద్ర పట్టదు. రాత్రికేమో నిద్ర పట్టదు, పొద్దుగా లేవాడు. ఇది మంచి అలవాట? చెప్పండి గట్టిగా. ఆడికి రాత్రి నిద్ర ఏమంటారు? దానికి 12 1 గంట ఏం రుద్దుతాడు. నేను ఉట్టుగా వాట్సాప్లో చూస్తుంటే ఎంతమంది ఆన్లైన్లో 970 మంది. ఎప్పుడు రాత్రి 12:30కు ఇట్లా ఆన్లైన్ చూస్తుంటాం. 1100 మంది. నేను వాట్సాప్ స్టేటస్ ఒకటి పెట్టుకుంటే జస్ట్ 1 డేలో 2000 మంది యావరేజ్ చూస్తుంటారు. అంటే ఏం పనిలేని వాళ్ళు అన్నట్టు కదా. అని కాదు అని అంటలేను. చూసిన వాళ్ళు కరెక్ట్గా మంచి చూసిన వాళ్ళు రిప్లై ఇవ్వాలి కదా. ఎస్ ఆర్ నో?
వాళ్ళ రిప్లై ఇచ్చిన వాళ్ళే నిజంగా మనుషులు మంచోళ్ళు, ఉట్టిగానే చూసినోళ్ళు పోయేటోళ్ళు. అందుకని చెప్తున్నా బాస్, ఐ డోంట్ వాంట్ దట్. ఎలా ఉండాలి తెలుసా, నీ మొబైల్ కూడా వాడుకోవాలి, నిన్ను వాడుకోవాలి, ప్రకృతిని వాడుకోవాలి, ప్రతికొని వాడుకోవాలి బాస్. దట్ ఈస్ ది ఓన్లీ వన్ థింగ్ యూ కెన్ బికమ్ వాట్ ఎవర్ యూ వాంట్. దానికోసం చెప్తున్నాను, గాలి రావాలంటే వెళ్ళాల్సింది ఏం వెళ్ళాలి? చెడలవాట్లు. చెడలవాట్లు ఉన్నాయా లేవో చెప్పాను మిత్రులారా. డూ హ్యావ్ బ్యాడ్ హ్యాబిట్స్ ఆర్ నాట్? గట్టిగా ఒప్పుకోవాలి. ఇది ఉన్నంత వరకు మనం బాగుంటుందా? దరిద్రం ఉంటే ధనం రాదు. దరిద్రం ఉంటే ధనము రాదు. చెడు హ్యాబిట్స్ ఉంటే నీ దగ్గరికి మంచి రాదు. ఇది ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సింది. దీని తర్వాత ఏం చేయాలి? ఏం చేయదు బాస్, నేను చెప్పింది చేయాలి. దట్స్ ఇట్, అంతే. ఆర్ యు రెడీ నౌ? బీయింగ్ 100% ఈజ్ ది ఓన్లీ వే టు బికమ్ సక్సెస్ఫుల్. మీతో చెప్పిస్తాను. బీయింగ్ 100% ఈజ్ ది ఓన్లీ వే టు బికమ్ సక్సెస్ఫుల్. హే రాధా, బీయింగ్ 100% ఈజ్ ది ఓన్లీ వే టు బికమ్ సక్సెస్ఫుల్ బాస్. అంటే ఏం తెలుసా, ఏ పని చేస్తే ఆ పని 100% చేయాల్సిందే, ఆ పనిలో జీవించాల్సిందే. ఎందుకు రిజల్ట్ రాదు బాస్? మనం పార్ట్ టైం చేస్తే పార్ట్ ఇన్కమ్ వస్తుంది, ఫుల్ టైం చేస్తే ఫుల్ ఇన్కమ్ వస్తుంది. దేంట్లో దిగితే ఆ పని చేస్తే దాని అంతు చూడాలి బాస్. దట్స్ ఇట్. ఒక వ్యక్తిత్వ వికాస క్లాస్ చెప్తానంటే 95లో రిజెక్టెడ్ క్యాండిడేట్ గంపా నాగేశ్వరరావు నన్ను రిజెక్ట్ చేసి పడేశారు. నువ్వు నల్లగా ఉంటావు, నువ్వు తెలుగు మాట్లాడతావు, హైదరాబాద్ భాషలో మాట్లాడతావు, తెలంగాణ పదాలు వస్తాయి, నువ్వు వనికిరావు దీనికన్నారు. అన్నోన్కి ఇలా నేను నెలకు 10 ప్రోగ్రాంలు ఇప్పిస్తున్నా. ఎందుకు మాట్లాడుతున్నాను తెలుసా? చూశారు వాళ్ళు, ఈయన తొక్కేస్తే పీడ పోతుంది అనుకుర్రు. వాళ్ళు తొక్కింది విత్తనం అని తెలియదురా బాబు, మహావృక్షం అయిపోయింది. అర్థమైందో లేదా మీకు? ఫ్రెండ్స్, అలా జరిగితే ఆనందించండి. 100% ఏంటి జీవితంలో? 100% అంటే ఏంది? ఏ పని చేస్తే ఆ పని 100% చేయాలి బాస్.